అంశం ఏంటంటే 102వ కీర్తన 7వ వచనము. 102వ కీర్తన 7వ వచనము. రీడ్ పేజాలను చూసుకుందాం. 102వ కీర్తన 7వ వచనము. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. మరొక భాగం చూసుకుందాం. 84వ కీర్తన 3వ వచనము. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టుటకు వానరులకు పూర్తి స్థలము దొరికెను. సహాయం కొరకు ప్రార్థించుకుందాం. దైవ తండ్రి యేసుక్రీస్తు నామములో మీ వందనాలు తెలియజేస్తున్నాం. ముందుకు తీసుకొచ్చిన ఈ లేఖన భాగంలో ఉన్న సంగతులు గ్రహించి వారికి చెప్పుకు ప్రభావ శక్తి లేని వాడిని మీ అభిషేకం ఉంచండి, నా అనుమతికి పూరగా ఉండండి. ప్రభావ మీకు హస్తాలు పెట్టు, ఈ బలహీనమైన ఆత్మదేవుని హస్తాలు పెట్టు. ఈ ప్రార్థన మా కొరకు యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ చూస్తే మన మొట్టమొదటి భాగం ఏముంది? 102వ కీర్తన 5లో 102:7 చూస్తే రాత్రి మెలకువగా ఉంది ఇంటి మీద ఒంటిగా పిచ్చుకోలే ఉన్నాను. మరొక భాగంలో చూస్తే బలిపీఠం వద్ద పిచ్చుకల కోసం స్థలం దొరికింది. బాగా గమనించాలి. ఇక్కడ ఒక పిచ్చుక గురించి మనం చూస్తూ ఉన్నాం. ఒక పిచ్చుక ఏమన్నా ఒంటరిగా ఇంటి మీద రాత్రి పూట మెలకువగా ఉండి నిద్ర లేకుండా ఉంది. మరొక పిచ్చుక వచ్చి ఎక్కడ ఉంది? దేవుని బలిపీఠం వద్ద ఉన్నది. బిఫోర్ సాల్వేషన్, ఆఫ్టర్ సాల్వేషన్. రక్షణకు ముందు, రక్షణ తర్వాత. దావీదు తనని పిచ్చుకతో పోల్చుకున్నాడు. రక్షింపబడక ముందు నా జీవితం ఈ విధంగా ఉన్నది, రక్షింపబడిన జీవితం అని చెప్పి దేవునికి ఘనత మహిమ తెలుసుకున్నాడు. ఇక్కడ చూస్తే పిచ్చుకలు అనేవి ఎన్నిక లేనివి కదా. ఇంతకుముందు పిచ్చుకలు మనకు బాగా కనిపించేవి. ఎప్పుడైతే ఈ యొక్క సెల్ టవర్ బాగా ఎక్కువైపోయినాయో ఆ పిచ్చుకలు చూడలేకపోతున్నాం మనం. హై రేడియేషన్, ఈ 4G రేడియేషన్కి ఇంత భయంకరంగా ఉంది. ఇంకా భవిష్యత్తు వచ్చి 5G అంట. ఇంకా ఆ రేడియేషన్స్కి ఇంకా ఈ పిచ్చుకలు మనం చూడలేకపోతున్నాం. ఇంకా ఇక్కడ చూస్తే పిచ్చుక వచ్చి నెంబర్ 1 ఎన్నిక లేనిది. మనము కూడా ఎన్నిక లేని వారం. దానికి ఒక ఆధారం కూడా బైబిల్లో ఉంది, ఎన్నిక లేని వారం అనే ఆధారం. మరి చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం 29. మత్తయి 10:29. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29 వచనం. చాలమ్మా, ఎంతమ్మా? ఒక కాసు ఏ పిచ్చుకలు వస్తున్నాయి కదా? రెండు పిచ్చుకలు ఒక కాస్ట్ అంట. ఒక కాసుకి 2 పిచ్చుకలు లెక్క ఉంది కదా. మరి లూకాసు వార్త 12 చూడండి. లూకా 12:6. బాగా గమనించమ్మా. 2 పిచ్చుకలు ఒక కాసు అయినప్పుడు 2 కాసులకి ఎన్ని రావాలి మనకి? 4 రావాలి. కానీ లెక్క ఇక్కడ 5. అది అర్థం ఏంటంటే 4 ఒకటి ఫ్రీ. బై 4 గెట్ 1 ఫ్రీ కదా. మన పండుగలో మనం చూస్తాం కదా శారీస్ లో, బై 2 గెట్ 1 ఫ్రీ, బై 3 గెట్ 1 ఫ్రీ. ఆ విధంగానే పిచ్చుకలు కూడా ఎన్నిక లేనివి. అక్కడ 2 పిచ్చుకలు వచ్చి ఒక కాసు అయినప్పుడు ఇక్కడ 4 పిచ్చుకలు 2 కాసులకు రావాలి. అయితే ఇక్కడ లెక్క ఏం చెప్తుందంటే 5 పిచ్చుకలు 2 కాసు అమ్మబడుతుంది కదా. అంటే 4 కొంటే 1 ఫ్రీ అంటున్నాడు ఆయన. మన జీవితం అలాంటి జీవితాలు. సాధారణంగా ఇలాంటి ఆఫరింగ్స్ ఎవరికి ఇస్తారంటే ఎన్నిక లేని వాటికి ఇస్తాం. బాగా వ్యాల్యూ ఉన్న వాటికి మనం ఇవ్వమన్నారు. అదే మాదిరిగా 2 గ్రాములు బంగారం అనుకున్న 1 గ్రామ్ బంగారం ఫ్రీ గ్రామం చెప్పాం. ఎవరే కూడా ఆఫరం. ఎన్నిక లేని వారం మనం. కాబట్టి దావీదు తన జీవితం ఉన్నాడు, నేను ఎన్నిక లేని వాటికి ఇవ్వాలనుకున్నాడు. మరి పిచ్చుకల జీవితం గురించి నెంబర్ 1 ఏంటంటే మనము కూడా ఎన్నిక లేని వారము.
ఈ ఎన్నిక లేని మనల్ని దేవుడు తన మహిమగల సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆశ్చర్యం ఏంటంటే పరలోకంలో ఆ సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టలేదు. మనం ఈ లోకంలో పుట్టకముందే, మనం రాకముందే దేవదూతులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, శరాపులు లక్షల సంవత్సరాలు అక్కడ ఉన్నారు. వారు ఎవరిని కూడా దేవుడు అక్కడ కూర్చోబెట్టలేదు. మరి దేవదూతలను చూస్తే 4 రకాల మనుషులు ఉంటారంట. దేవదూతల్లో ఆ కేటగిరీ వైజ్ చూస్తే 4 కేటగిరీస్ ఉంటాయి. నెంబర్ 1 కేటగిరీ సమాచార దేవదూతలు, ఇన్ఫర్మేషన్ అటు ఇటు పాస్ చేస్తూ ఉంటారు. దానికి ఇన్ఛార్జ్ వచ్చి గ్యాబ్రియల్, వాళ్ళు ఓన్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేస్తున్నారు అంతే. రెండవ కేటగిరీ వచ్చి యుద్ధానికి పోయేవాడు వేరుగా ఉంటారు. దానికి ఇన్ఛార్జ్ వచ్చి ఎవరంటే మికాయేల్, ఇది రెండవ కేటగిరీ. మూడవ కేటగిరీ ఎవరైనా చూస్తే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నిమిషాలు శరాపులు, కదా ఉంది కదన్నమాట. శరాపులు ఆ పదం బైబిల్ అంతట్లో కూడా అక్కడ తప్ప ఎక్కడ మనం చూడలేము మనది. వారు దేవుడు ఆరాధిస్తూ ఉంటారు. దానికి పైన టాప్ మోస్ట్ కేటగిరీ ఉంది కెరూబులు. ఆ కెరూబుల మధ్య ఆయన నివాసం చేసేవాడు. మరి ఇంతమంది ఉన్నప్పటికీ కూడా వారు ఎవరికి మన ధన్యత మనకు అనుగ్రహించాడు. ఆయన ప్రేమకి అది. మనం అనుకున్నట్టుగా దేవదూతలు ఎలా ఉంటారంటే చాలా భయంకరంగా ఉంటారు. మరి సాధారణంగా సండే స్కూల్ ర్యాలీలోనూ చూస్తారు కదా, దేవదూతలు అంటే వారు చాలా ప్రశాంతమైన ముఖం అనుకుంటాం మనం. అలా ఉండరు, వారి ముఖం చూడలేము, చాలా భయంకరంగా ఉంటారు. చూడమాట Psalms 89 19వ కీర్తన 7వ వచనం. భగవంతుడు అండి దేవదూతల యొక్క సభలో మిక్కిలి భీకరుడు. అంటే వాళ్ళే భీకరంగా ఉంటారు, భయంకరంగా ఉంటారు. సంసోను యొక్క తల్లి అయిన మనోహకి దూత ప్రత్యక్షం ఏమన్నారంటే ఆయన ముఖం మేము చూడలేకపోతున్నాం, అంత భయంకరంగా ఉంటుంది, న్యాయబుద్ధిలో ఉంటుంది. అంటే దేవతలు మనం అనుకున్నట్టుగా ఈ విధంగా ఉండరు. వారి ముఖములు చాలా చాలా భయంకరంగా ఉంటాయి, చూడలేము మనం. ఆ భీకరుల మధ్యలో మన ప్రభు ఇంకా భీకరంగా ఉంటాడు. ఇలాంటి దేవుడు ఆ సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టలేదు, మనల్ని కూర్చోబెట్టాడు. ఎన్నిక లేని వారైన మనల్ని. అయితే ఇంతమంది ఉన్నప్పటికీ కూడా కుమారుడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒకే ఒక కుమారుడు రోజు నా తండ్రి నా తండ్రి అని పిలుస్తుంటే ఆ తండ్రికి మనసులో ఒక కోరిక కలిగింది. ఒకే ఒక కుమారుడు నుంచి పిలుస్తున్నాడే, ఈ కుమారుడు లాంటి వారిని కొన్ని లక్షల మందిని కోట్ల మందిని తయారు చేసి ఈ స్వాస్థ్యం వారికి అనుగ్రహిద్దామని ఉద్దేశంతోనే జగది పునాది వేయబడక మునిపే, ఇంకా భూమి అస్తిపారం వేయలేదు, దానికి ముందు మనం ఏర్పరచబడ్డాం. దాని రహస్యం ఏంటంటే ఆయనకు వచ్చిన ఆలోచన వచ్చింది, ఒకే ఒక కుమారుడు తండ్రి పిలుస్తున్నాడు, ఇలాంటి కుమారుడు ఇంకా మనం తయారు చేయాలి, మనం సృష్టించాలి. చాలా మంది తప్పుగా భావిస్తారు. ఆయన ఆలోచన వచ్చింది, భూమి ఆకాశం సృష్టించాడు తన కుమారుడు లాంటి వారి వరకు. అయితే మధ్యలో పాపం ఎంటర్ అయిపోయింది, దేవుడు ఎక్కిరించబడలేదు. ఎన్నిక లేని మనల్ని ఎన్నుకున్నాడు, రాజులుగా ఉండటానికి ఎన్నుకున్నాడు. తర్వాత చూస్తే ఆచారం ఏమంటారు, యాజకులుగా ఉండడానికి ఎన్నుకున్నాడు. యాజకత్వము రాజరికము, ఇవి రెండు చాలా విలువైన ఆ పదవులు. రాజరికం ఒకటి, యాజకత్వం ఒకటి. ఇవన్నీ ఎవరికంటే వాళ్ళు చేయకూడదు, దానికంటూ కొంతమందే ఉంటారు. రాజరికం అంటే వారసత్వం, యాజకత్వం ఇవన్నీ ఎవరికంటే వాళ్ళు చేయకూడదు, ఎన్నికైన వారు మాత్రమే చేయాలి. మరి ఎన్నిక లేని మనల్ని, లాంటి మనల్ని రాజులుగాను యాజకులుగా మార్చేశాడు, మన జీవితాలు మార్చాడు. నెంబర్ 1, ఈ పిచ్చుక జీవితం వచ్చి ఎన్నిక లేని జీవితము, మనము కూడా ఎన్నిక లేని వారము. అయితే ప్రభు మనల్ని ఉన్నతమైన స్థానంలో రాజుల వంశంలోను యాజకుల వంశంలో మనల్ని చేర్చాడు. మరి పిచ్చుక యొక్క రెండో జీవితం చూస్తే మెలకువగా ఉండి, అంటే నిద్రపోవడం. రాత్రి పూట ఎలాంటి ఫెర్టిలైజర్ అవి నిద్రపోతాయి కదా, బాగా గమనించండి.
రాత్రి అంతా నిద్రపోవట్లేదు. అంటే నెమ్మది లేని జీవితం మన జీవితాలు. రాత్రి పూట నిద్ర లేదు అని అర్థం ఏంటంటే నెమ్మది లేని జీవితాలు, విశ్రాంతి లేదు, భారం, ఏదో ఒక భవిష్యత్తు ఎలా ఉంటుందో మన జీవితం, భయం. రాత్రి పూట నిద్రపోలేదట పిచ్చుక. దావీదు కూడా అనేక మార్లు క్యాస్ట్ ఉన్నప్పటికీ కూడా ఆయన నిద్రపోలేదు, పాప భారాన్ని బట్టి. ఆయన చేసిన పాపం ఆయన జ్ఞాపకం వస్తున్నప్పుడల్లా ఆయనకి నిద్ర పట్టదు ఆయనకి. అలాగే మన యొక్క పాప భారమును బట్టి, మన శాపమును బట్టి మనము కూడా విశ్రాంతి లేని వారం, నెమ్మది లేని వారం. ప్రభు మనకి విశ్రాంతి, రెస్ట్. ఈ రోజుల్లో రెస్ట్ అనేది ఎవరికి లేదు అసలు. ఒక జీవితం అంతా యాంత్ర జీవితం అయిపోయింది. క్రియేషన్ రెస్ట్. దేవుడు 6 దినములు అన్ని సృష్టించి 7 దినముల విశ్రాంతి తీసుకున్నాడు. ఆ మాటను తప్పుగా భావించవద్దు. ఏం బ్రదర్, దేవుడికి విశ్రాంతి అవసరమా? దాని అర్థం ఏంటంటే ఇంకా చేయటానికి ఏమీ లేదు కాబట్టి ఆ పదం అక్కడ రాయబడింది. అక్కడ చేయవలసినంత ముగించాడు. అది కనపడని దేవుడు విశ్రాంతి ఎప్పుడు తీసుకోడు. కనపడని మన దేహంలో ఉన్నాయి కదా, కిడ్నీ, హార్ట్, ఆ విశ్రాంతి తీసుకుంటే ఎప్పుడున్నా పనిచేస్తానే ఉంటాయి. ఆ విశ్రాంతి తీసుకుంటే కనపడని మన దేహంలో ఉన్న ఎలా విశ్రాంతి పనిచేస్తున్నాయో ఈ కనపడని దేవుడు విశ్రాంతి తీసుకోడు. అక్కడ 7వ విశ్రాంతి అర్థం ఏంటంటే ఇంకా ఏమి లేదు, ఇంకా అన్ని సమస్యలు సృష్టించాడు ఆయన. అలాగే పాపికి విశ్రాంతి ఎప్పుడంటే కమింగ్ టు క్రాస్. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి 11:28. పాప భారం, సిన్నర్స్ రెస్ట్. పాపికి విశ్రాంతి ఎప్పుడంటే కమింగ్ టు ద క్రాస్. సిలువ వద్దకు వచ్చినప్పుడు ఆ భారము ఆయన మోసేవాడుగా ఉన్నాడు. పాపికి విశ్రాంతి సిలువ వచ్చినప్పుడు. రెండవ చూస్తే ఆ విశ్రాంతి అనేది రెస్ట్ అనేది అందరూ ఆగిపోదు. చూడండి, ఇంకో మాట ఏమిటో, నేను సాత్వికుడిని, దీనమనసు గలవాడిని కనుక మీ మీద నా కాడు ఎత్తుకుని నా యొక్క నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు మరలా చూడండి విశ్రాంతి దొరుకును. ఇది రెస్ట్, ఇది డిజైర్ఫుల్ రెస్ట్, శిష్యుని యొక్క విశ్రాంతి. నేర్చుకున్నప్పుడు, నేర్చుకోలేదు అంటే విశ్రాంతి ఉండదు. బాగా గమనించండి, సిన్నర్ రెస్ట్, డిజైర్ఫుల్ రెస్ట్. ఆయన శిష్యుడిగా మనం మారినప్పుడు నేర్చుకుంటాం. గతంలో మనం ఏమి నేర్చుకోలేదు, ప్రభు వద్దకు వచ్చినప్పుడు నేర్చుకున్నాం. ఆరాధన చేయటం, ప్రార్థన చేయటం, మన పాపాన్ని ఒప్పుకోవటం, జీవితమే అంతా మారిపోయింది. విశ్రాంతి, రెస్ట్. ఆ పిచ్చికి ఏంటంటే దానికి రెస్టే. దానికి రాత్రి పూట కూడా నిద్రపోవట్లేదు. మన జీవితం అలాంటిదే. పాప భారం అనేది హృదయంలో పెరుగు ఎక్కుంది. రాత్రి పూట నిద్ర రాదు. భవిష్యత్తు గురించి మనం అనుకున్నప్పుడల్లా మనకి నిద్ర రాదు. అప్పులు జ్ఞాపకం మనకు నిద్ర రాదు. ఈ విధంగా మన జీవితంలో నెమ్మది లేని జీవితాలు. నీ చింత యావత్తు నా మీద అయింది, నీ పాప భారమే నేను మోసిన వాడిని, మిగతా వారికి సులువైన వాడి ఆ భారం అంతా నేను మోస్తాను. ఈ పిచ్చుక రాత్రి పూట నిద్రపోలేదు. మనం కూడా నెమ్మది లేని జీవితాలు. ప్రభు మనకి విశ్రాంతి అందించాడు. ఇంకో విశ్రాంతి ఎక్కడ చూస్తే సర్వెంట్ రెస్ట్, కమ్యూనియన్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో భోజనం చేసినప్పుడు. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 30-31. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 30వ వచనం. మీరు వచ్చి కొంచెం రెస్ట్ చేసుకోండి. వాళ్ళంతా సేవకు ఇచ్చారు. అప్పుడే నేను వచ్చి మీతో భోజనం చేయాలి, కొంచెం మీరు విశ్రాంతించుకోండి. ఇప్పుడంటే అది కమ్యూనియన్ విత్ క్రైస్ట్, సర్వెంట్ రెస్ట్, సిన్నర్స్ రెస్ట్, కమింగ్ టు క్రాస్ వచ్చినప్పుడు, డిజైర్ఫుల్ రెస్ట్ ఎప్పుడంటే నేర్చుకున్నప్పుడు, మూడవదిగా సేవ చేసిన వారికి రెస్ట్ ఎప్పుడంటే ఆయనలో భోజనం చేసినప్పుడు. 4వ విశ్రాంతి వచ్చి ప్యారడైజ్ రెస్ట్. ప్యారడైజ్ అంటే మరణ విశ్రాంతి. లాజరు అబ్రాహాము రొమ్మున ఆనుకొనెను. 4వది చివరి ఏంటంటే ఇటర్నల్ రెస్ట్,
నిత్యమైన విశ్రాంతి. ఈ విధంగా దేవుని బిడ్డలకి నెమ్మది ఉంది, అది అనుగ్రహించేవాడు దేవుడే. ఈ పిచ్చుక రాత్రిపూట నిద్రపోలేదు, కారణం విశ్రాంతి లేదు. విశ్రాంతి అంటే అదేం కష్టం పని చేయలేదు, కానీ భారం గుండె హృదయంలో భారం ఉంది. చేసిన పనులు జరిగిపోయేవన్నీ కూడా జ్ఞాపకం వస్తున్నప్పుడల్లా ఏమైనా టెన్షన్ మనకి. మన ఆలోచనలు బట్టే మన అవయవాలు పనిచేస్తాయంట. మనం పాజిటివ్గా థింక్ చేస్తాం అనుకోండి, అవయవాలే పనిచేస్తాయి. ఎప్పుడు డిప్రెషన్ ఉంటాం అనుకోండి, రోగాలు కూడా వస్తూనే ఉంటాయి. ఈ పిచ్చుకి విశ్రాంతి లేదు, మనం కూడా నెమ్మది జీవితాలు. అయితే రెండో పిచ్చుకు ఉంది, అది బలిపీఠం వద్ద వచ్చింది, దానికి విశ్రాంతి దొరికింది. ఇంకా మూడో చూస్తే చూస్తే ఇంటి మీద ఉందంట కదా. ఎక్కడది? రాత్రి వేళ మెలకువగా ఇంటి మీద. పిచ్చుకలు రాత్రి కూడా గూడులో ఉంటాయి కదా, ఇంటి మీద అక్కడ ఉండవు. ఇంటి మీద ఉండడం అర్థం ఏంటంటే నో సేఫ్టీ, భద్రత లేదు. ఇంటి మీద పిచ్చుకుందాం కూడా ఏం చేస్తాయి? గుడ్ల గుడ్లు ఉంటాయి కదా కొన్ని పిల్లులు. మన జీవితంలో కూడా భద్రత లేని జీవితము, నెంబర్ 1 ఎన్నిక లేని జీవితము. రెండో చూస్తే నెమ్మది లేని విశ్రాంతి లేని జీవితము. మూడో చూస్తే అది ఇంటి మీద ఉంది, నో సేఫ్టీ, భద్రత లేదు. మన ఈ లోకయాత్రలో మనకి భద్రత లేనే లేదు. మరి 2020 చూస్తే చాలా మనం అనుకుంటాము అది బ్యాడ్ కదా, ఫుడ్డే. ఈ ప్రపంచం ఎక్కడికో పోతుంది, దేవుని గురించి ఎవరు ఆలోచించట్లేదు, ఆయన వాక్యం వినలేదు. ఎప్పుడు వాక్యం వినవాళ్ళు, ఎప్పుడు ఆరాధన చేయని వాళ్ళు, ఎప్పుడు ప్రార్థన చేయని వాళ్ళు కూడా ఈ లాక్డౌన్లో నేర్చుకున్నారు. ఇవన్నీ నీకు నేర్పించడానికి కొంచెం బ్రేక్ వేశాడు ఈ యొక్క స్పీడ్కి. నిజానికి చాలా మీరు అనుకున్నట్టుగా ఈ తెగులు చైనా వాళ్ళు అంటున్నారు కదా, ఏ తెగులు ఎవడు తయారు చేయలేడు. అది కేవలం మనం అనుకున్నాం, కానీ బైబిల్లో వాక్యం చాలా స్పష్టంగా ఉంటున్నమాట. రెవల్యూషన్ 16వ అధ్యాయము 9వ వచనం. బాగుందండి. ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుణ్ణి, వాక్యం జాటగా ఉంది. తెగుళ్ళు అదే అనుకోండి, దేవుడికే ఉంది. ఈ చైనా వాళ్ళకి జగన్ లేదు. అవన్నీ మనం సైంటిఫిక్ మనం ఆలోచిస్తున్నాం కానీ తప్ప ఏ తెగుళ్ళ మీద కూడా ఎవరికి అధికారం లేదు. ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుడిని దూషించింది, కానీ మారు మనసు పొందలేదు. ఆ తెగుళ్ళు పంపడంలో దేవుని ఉద్దేశం కింద స్పష్టంగా ఉంది. ఇంకా ఎవరైనా మారు మనసు పొందుతారేమో కదా, దేవుని దృష్టిని, కానీ మారు మనసు పొందిన వారు కాదు. ఈరోజు ఇంత తెగులు వచ్చినప్పటికీ కూడా అమెరికా ఇంగ్లాండ్ ఏమంటారు తెలుసా, మా బార్లు మూతపడ్డాయి, మా రెస్టారెంట్లు మూతపడ్డాయి అని దేవుని దూషించారే, కానీ మారు మనసు పొందలేదు. ఈ తెగుల మీద అధికారం దేవుడికి ఏముంది, పంపించడంలో ఉద్దేశం ఉంది, వాక్యం తేటగా ఉంది. మారు మనసు పొందిన వారు కాదు. మీరు బాగా గమనించాలనుకోండి, ఐగుప్తులో ఇశ్రాయేలు బయట రావడానికి ముందుగా 10 తెగుళ్ళు వచ్చింది. 10 తెగుళ్ళు. మొదటి 9 తెగుళ్ళలో ఎవరు మరణించలేదు. చివరి తెగులు మాత్రం మరణకరమైన తెగులు. ఆ తెగులు తప్పించుకోవడానికి ఒక బుద్ధి అని చెప్పాడు. ఇళ్ల మీద గొర్రె పిల్ల యొక్క బుద్ధి అని చెప్పాడు. ఎందుకంటే మరణం వచ్చి అందరూ సమానమే. వాడు ఐగుప్తుడైనా సరే, వాడు ఇశ్రాయేలు అయినా సరే, ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, మరణం అందరికి సమానమే. చివరి తెగులు గుర్తేసుకున్నారు వాళ్ళు. ఈ 10 తెగుళ్ళు ముగించిన తర్వాత ఆ యొక్క గొర్రెలు రక్తం వేస్తున్నప్పుడు కొంతమంది అన్యజనులు, ఐగుప్తీయులు, అయ్యా మా ఇంటిగా గుర్తిస్తే బాగుంటది, అలా ఏగించుకొని మరణం తప్పించుకొని బయటకు వచ్చేటప్పుడు ఏమైందంటే ఇశ్రాయేలుతో పాటు అన్యులు కూడా బయటకు వచ్చారు. ఉన్నదా బైబిల్లో? చూడండి, మనం దుఃఖమాకారం ఉన్నది. ఇశ్రాయేలుతో పాటు అన్యులు బయటకు వచ్చారు. దుఃఖమాకాండము 12వ అధ్యాయం 38వ వచనం. అనేకులైన అన్యజనుల
అనేకులైన అన్యజనుల సమూహము, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయు వారితో కూడా బయలుదేరారు. బాగా గమనించండి, అనేక అన్యజనులు అంటే మొదటి 9 తెగులు చూసిన వాడు ఏమన్నాడంటే వారికి మారు మనసు వచ్చింది, రిపెంటెన్స్ అయ్యారు. ఐగుప్తీయులు కొంతమంది ఆ మొదటి 9 తెగులు చూశారు, మారు మనసు పొందారు. ఈ రోజు కూడా ఈ తెగులు అంటే దేవుడి ఉద్దేశం, ఒకే ఉద్దేశం, ఇంకా ఎవరన్నా మారు మనసు పొందుతారేమో. అదే వాక్యం తేటగా ఉంది. ఈ తెగుళ్ళకి అధికారం దేవుడికి ఏముంది, మారు మనసు వాళ్ళు పొందలేదు. దేవుడు అనేకుడు కాదు, దేవుడు ఇప్పుడు అచ్చేడైనా 2020 మంచిదే, కొంతమంది మారు మనసు కూడా వచ్చింది వారికి. అంతేగాని కోల్పోయింది ఏమంటే ఆస్తులు, డబ్బులు అవి ఎలాగో వస్తాయి మనకి, మళ్ళీ ఇంకో సంవత్సరంలో అంతా మారిపోయింది, అన్ని మాలు అయిపోతాయి. కాబట్టి ఈ తెగుళ్ళ మీద అధికారం దేవుడికి పంపించడంలో ఉద్దేశం కూడా ఒకే ఉద్దేశం, మారు మనసు పొందారేమో. అయితే ఐగుప్తీయులు దేవుడు అన్యాయం చేయలేదు. మొదటి 9 తెగుళ్ళలో ఎవరైనా చంపలేదు. ఆ 9 తెగుళ్ళు చూసి కూడా మారు మనసు పొందని వారి మీదకే 10వ తెగులు వచ్చింది. కాబట్టి మన జీవితాలు ఎలాంటి భద్రత లేని జీవితాలు, నో సేఫ్టీ. అయితే ఇంకో పిచ్చుక ఉంది. ఆ పిచ్చుక బలిపీఠం వద్ద ఉంది, నివాస స్థలం ఏర్పరుచుకుంది. మన నివాస స్థలం ఎక్కడుందంటే దేవుని బలిపీఠం వద్దనే ఉంది. చూడ మాట 91 కీర్తన 1వ వచనం. ప్రభు యొక్క నివాస స్థలం ఆయన బలిపీఠం వద్దకు వచ్చినప్పుడు భద్రత లభించింది, సేఫ్టీ. ఈ రోజుల్లో సేఫ్టీ కొరకు డబ్బులు కోట్లు కూడా మనం ఖర్చు పెడుతున్నాం కదా, ఎక్కడ కూడా సేఫ్టీ లేదు. మరి ఎంతో డిసిప్లిన్ కంటే అమెరికాలో కూడా జైలు సంఖ్య పెరుగుతూనే ఉంది, అక్కడ క్రైమ్ రేట్ ఏం తగ్గట్లేదు, ఎక్కడ కూడా సేఫ్టీ లేదు. అది ప్రభు యొక్క బలిపీఠం వద్దకు వచ్చినప్పుడు భద్రత. ఈ పిచ్చుక కూడా ఇంటి మీద ఒంటరిగా ఉన్నప్పుడు దానికి నో సేఫ్టీ. రెండో పిచ్చుక చూస్తే బలిపీఠం వద్దకు వచ్చింది, భద్రత దొరుకుతుంది. ఆయన నివాస స్థలం ఆ బలిపీఠం అయినప్పుడు అక్కడే మనకి భద్రత ఉంది. రెండోది చూస్తే 91:4 ఆయన రెక్కల కింద భద్రత ఉంది. కోడి ఆయన రెక్కలకి ఎలా కాపాడుతుంది బిడ్డల్ని, మనం కాపాడేవాడు. ఈ కరోనా సమయంలో కూడా ఈ కరోనా మనం తప్పించుకోగలిగాము అంటే కారణం అది మన గొప్పతనం కాదు, ప్రభువు నీకు చేసిన వాగ్దానం. భూదిగంతం మీదకి రాము శోధనకాలను కాపాడేదను, మాట తప్పని దేవుడు అనుకున్నట్టుగానే భూలోకం అంతటికి ఒక ఇండికేషన్ గా వచ్చింది, ఒక శాంపిల్ ఒకటి కాపాడాడు. భద్రత ఎక్కడుందంటే బలిపీఠం వద్ద భద్రత ఉంది. రెండోదిగా చూస్తే ఆయన రెక్కల కింద మనకి సేఫ్టీ ఉంది. మూడోది చూస్తే 27వ కీర్తన 5వ వచనం. 27వ కీర్తన 5వ వచనం. ఆయన పర్ణశాలలో భద్రత ఉంది. మరి వడమాలపేటలో ఇది ఉంది, ఆయనకి పర్ణశాల ఉంది. ఏంటి ఆ పర్ణశాల అంటే ఈ మందిరమే, ఈ బేతని అనే మందిరమే పర్ణశాల. ఈ వడమాలపేట సంఘస్థులు అందరూ కూడా ఈ కరోనా బారిని తప్పించుకొని కాపాడబడ్డారంటే కారణం ఈ పర్ణశాలలో మిమ్మల్ని ఆయన దాచిపెట్టాడు. ఆయన పర్ణశాలలో మనం దాచును. ఆయన పర్ణశాలలో భద్రత ఉన్నది, రెక్కల కింద భద్రత ఉంది, ఆయన బలిపీఠం మీద మనకి భద్రత ఉన్నది. చివరిగా చూస్తే 10వ యోహాను సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. యోహాను 10:28. ఎవరు వాటిని నా చేతుల్లో అప్పగించలేదు. ఆయన చేతుల్లో భద్రత ఉన్నది. ఆయన చేతుల్లో భద్రత, ఆయన రెక్కల కింద భద్రత, ఆయన బలిపీఠం వద్ద భద్రత, ఆయన మన నివాస స్థలం. ఈ రెండో పిచ్చుక దేవుని వద్దకు వచ్చింది, బలిపీఠం వద్ద నివాసం ఏర్పరచుకుంది, భద్రత సేఫ్టీ. మొట్టమొదటి చూసాము ఎన్నిక లేని జీవితం పిచ్చుకది. రెండవ చూసాము
నెమ్మది లేని జీవితం, విశ్రాంతి లేదు, రాత్రి పూట నిద్రపోవట్లేదు. మూడోది చూస్తే భద్రత లేని జీవితం. ఇది కాదంటే ఇంటి మీద ఉంది కాబట్టి, ఇంటి లోపల లేదు, ఇంటి పైన ఉంది. ఇంకా చివరిగా చూస్తే ఒంటరిగా ఉందంట, అంటే తోడు లేదు, ఆదరించేవారు లేదు, ఒంటరిగా ఉంది. సాధారణ పిచ్చుకలు సింగిల్గా ఉండవు, గుంపులుగా ఉంటాయి కదా, ఒంటరిగా ఉంది. అంటే అర్థం ఏంటంటే తోడు లేని జీవితం, ఆదరించేవారు లేని జీవితం. అయితే ప్రభు మనకి తోడే ఉంటాడు. ఒకసారి మనల్ని అందరూ మన దూరం పెడతారు. యోసేపుని చూస్తే అందరు దూరంగా పెట్టారు, దేవుడు అతను తోడై ఉండేను, ఆదరించాను. ప్రభు కూడా మనం ఆదరించేవాడు, మనకు తోడే ఉండేవాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 14:18. మిమ్మల్ని అనాథలుగా విడవరు. బాగా గమనించండి, అనాథలు అవ్వాలి. ఆ శిష్యులకి భార్య ఉండారు, పిల్లలు ఉండారు, బంధువులు అందరూ ఉండారు. అది ఏమనంటే మిమ్మల్ని అనాథలుగా విడవమంటారు. అర్థం ఏంటంటే రాబోయే దినంలో మీరు అనుకున్న మీ బంధువులందరూ మిమ్మల్ని చూడరు, మిమ్మల్ని నేను చూస్తాను, మిమ్మల్ని అనాథలు నేను విడవను. ప్రతి మనిషి కూడా అనాథే చెప్పాలంటే. ఎందుకంటే మనుషుల యొక్క నిజం ఎందుకు భయపడుతుందంటే మన కష్టాలు, మనకి శ్రమలు వచ్చినప్పుడు అందరూ మనం దూరంగా పెడతారు, అప్పుడు మనం అనాథలా ఉంటాం. మిమ్మల్ని అనాథని వదిలిపెట్టరు, నేను మీకు తోడే ఉంటాను. ఇంకో భాగం చూస్తే మత్తయి సువార్త 28:20 వచనం. ఎంతవరకు అంటే మత్తయి 28:20. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటాను. 1 నెల కాదు, 2 నెలలు కాదు, 5 నెలలు కాదు, యుగ సమాప్తి వరకు మీతోనే ఉంటాను. ఆ పిచ్చుక ఒంటరిగా ఉంది, తోడు లేని జీవితం. మన జీవితం అలాగనే ఉంది. అయితే బలిపీఠం ముందరకు వచ్చింది, దేవుడు అతనికి తోడై ఉండేను. ప్రభు మనకి తోడై ఉన్నాడంటే ఈ కరోనానే కాదు, దీన్ని మించిన తెగుళ్ళు ఏవైనా రాని, ఇంతకు మించిన గొప్ప ఏవైనా రాని మనం జయించగలం. ఆయన మనతో ఉంటే ఆయనే మన బలము, మన ఆశ్రయం, మన దుర్గము. ఇక్కడ చూస్తే మనం 2020లో చూస్తే చూడండి, బాగా గమనించండి, మన అందరం జయించగలిగామంటే కారణం ఆ కరోనాని ప్రభు మనకి తోడే ఉన్నాడు కాబట్టి. బైబిల్లో కొన్ని ఇది ఉన్నాయి, ఆ తెగుళ్ళు ఉన్నాయి. ఏ తెగుళ్ళు కూడా సరే ఒక మనిషి ద్వారా రాలేదు, దేవుడి ద్వారానే వచ్చింది ఈ తెగుళ్ళు. ఈ రోజు ఏంటంటే మానవ జ్ఞానం రావాలంటే ఒక సైంటిఫిక్ గా ఆలోచిస్తున్నాడు, ఏ చైనా కాదు, జపాన్ కాదు. మరి ఈ తెగుళ్ళు ఆగిపోయే మార్గం కూడా ఉంది. దావీదు కాలంలో ఒక తెగులు వచ్చింది, దావీదు చేసిన బుద్ధిహీనమైన ఆ పని వల్ల. వెంటనే దావీదు పశ్చాత్తాపడ్డాడు. ఆ దూత సంహారం చేసుకుంటూ పోతుంది, ఇంకా చాలు ఆపమన్నాడు, ఆగిపోయింది. ఆ తెగులు ఆగిపోయింది. అలాగే ఈ కరోనా కూడా ప్రపంచమంతా వెళ్తూ ఉంది, దేవుడు నోటి మాట ఎదురు చూస్తుంది, ఇంకా చాలు ఆగిపోతే ఆగిపోయింది. అనవసరంగా వ్యాక్సిన్ అని చెప్పి అది పనిచేసిందో పనిచేయదు ఎవరు తెలుసది. మనమైతే దేవుడి మనం ఎదురు చూస్తున్నాం, ఇంకా చాలు నువ్వు ఆపు అన్నాడు, ఆ తెగులు ఆగిపోయింది. అలాగే కరోనా కూడా సమయంలో ఇంకా చాలు నువ్వు ఆగిపో అంటాడు, అది ఆగిపోవాల్సింది. తెగుళ్ళ మీద అధికారం ఆయనకే ఉంది. కాబట్టి పిచ్చుకల జీవితం మన జీవితం. బాగా గమనించండి, మొట్టమొదటి పిచ్చుక ఎక్కడ ఉంది? ఇంటి మీద రాత్రి పూట మెలకువగా ఒంటరిగా ఉంది. అంటే ఎన్నిక లేని జీవితము, తోడు లేని జీవితము, భద్రత లేని జీవితము, నెమ్మది లేని జీవితము. రెండు ఎక్కడ ఉంది? బలిపీఠం వద్ద ఉంది. భద్రత వచ్చింది, నెమ్మది వచ్చింది, తోడు లభించింది. కాబట్టి రక్షించబడే మన జీవితాలు కూడా ఆ పిచ్చుకు వలే ఉంది. రక్షణ కలిగిన తర్వాత బలిపీఠం వద్ద ఉన్న పిచ్చుకు వలే ఉన్నది. ఈ అనుభవాన్ని దావీదు సంఘం ముందు మాట్లాడుతూ ఉన్నాడు. నా జీవితం ఎలాంటిది, నేను రాజుగా ఉన్నప్పటికీ కూడా ఒకప్పుడు రక్షణ లేకముందు నా జీవితం అలాగనే ఉంది, ఇప్పుడైతే ఇలాగ ఉంది. మరి ఆయన చేసిన మేలు బట్టి మనం ఎవరేమో ఆయనకి రక్షణ వచ్చిన కనపరుద్దాం, మరీ కోరుతాం. దేవుడు ఈ భాగం దీవించును గాక.